హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసేవైతే కార్మెంట్ సోవులు అంటారు. ఇవి వచ్చేసి 2 కేజీలన్నర వచ్చినాయి. 2 కేజీలన్నరకి మనకి 3 శాతీలు అయితే వచ్చినాయి. ఇవి కాస్ట్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి 300 రూపాయలు పడుతున్నాయి. ఈరోజు మనకి ఈ 3 శాతీలు వచ్చేసి 700 రూపాయలు పడినాయి. వీటిని అయితే మా పక్కన ఉన్న రిలేటివ్స్కి అయితే తీసుకువెళ్తున్నాం. వీటిని అయితే లైవ్గానే బతికించి తీసుకువెళ్ళాలి. వీటిని తీసుకెళ్ళిన నెక్స్ట్ డే అయితే వీటిని అయితే కూరలకు అయితే వాడతారు. ఆ వన్ డే ఇవి అయితే కనుక లైవ్ ఫిష్ అంటే బ్రతికే ఉండాలి. వీటిని ఈ బతికుండాలని చెప్పి వీటిని అయితే ఇలా వాటర్ టబ్లో అయితే మేము ప్యాక్ చేస్తున్నాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవైతే ఎలా జంప్ చేస్తున్నాయో. వీటిని పట్టుకోవడం చాలా కష్టం, వీటిని క్యారీ చేయడం కూడా ఇంకా కష్టం. కొల్లేరులో బాగా జంప్ చేసే చేప వచ్చేసి కొరమేన్ అనే చేప. ఇవైతే కనుక బాగా ఎక్కువగా జంప్ చేస్తూ ఉంటాయి. వీటి కాస్ట్ కూడా కొల్లేరులో అన్ని చేపల మీదకి కాస్ట్ వచ్చేసి కేజీ 300 రూపాయలు పడుతుంది. మనకి సీలవతి కట్ల ఇవి వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. వీటిని అయితే ఇలాగ జర్నీలో అయితే కనుక చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. ఇలాగ మేము నెట్ సాయంతో అయితే వీటిని అయితే ప్యాక్ చేసి మేమైతే పక్కూరు ఉన్న పైట చింతపడి అనే గ్రామానికి అయితే తీసుకువెళ్ళాలి. వీటికైతే కనుక మనం అయితే ఆ మూత క్లోజ్ చేస్తే కనుక ఇవైతే చనిపోతాయి. మనం తీసుకెళ్తున్న ఈ బకెట్లో అయితే కనుక మనం వాటర్ అయితే ఫుల్గా అయితే పట్టకూడదు. వీటికైతే లిమిట్గానే ఉంచాలి వాటర్. ఈ కొరమేన్ అనే చేప అయితే కనుక మనకి ఇంట్లో పెట్టుకున్న వాటర్లో అయితే కనుక 2-3 డేస్ అయితే ఇంకా బతికే ఉంటాయి. ఆ తర్వాత కూడా వీటిని అయితే కర్రీస్ కింద వాడుకోవచ్చు. చేపల చెరువు చేసే ఓనర్లు అయితే వీటిని అయితే వాళ్ళ ఫిష్ ట్యాంకులో అయితే తక్కువగానే వేసుకుంటారు నెంబరు. ఎక్కువగా మాకు సీలవతి కట్ల ఇదైతే సాగు ఎక్కువ ఉంటుంది. మనకి ఇదైతే ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీటిని అయితే మన వ్యాన్లోనే బుల్లోరా పికప్లోనే వీటిని అయితే తీసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఈరోజు అయితే పక్క ఊర్లో పైట చింతపడి అనే గ్రామంలో అయితే మనకి ఈరోజు లైవ్ ఫిష్ అయితే లోడింగ్ ఉంది. కొరమేన్లో అయితే మనమైతే పైట చింతపడి అనే గ్రామంలో డెలివరీ ఇచ్చేసి మనం వాటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన వ్యాన్లో అయితే వాటర్ పట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, డైలీ మేమైతే కనుక హోండా ఇంజిన్ ద్వారా అయితే మేము వాటర్ అయితే ఎప్పుడైతే పట్టుకోవటం. కాకపోతే ఈరోజు వచ్చేసి మనం ఆటో ఇంజిన్ ద్వారా అయితే వాటర్ సప్లై అయితే చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా కొల్లేరు రాజేష్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే లోడింగ్ పాయింట్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి 50 ఎకరాల చెరువు. ఈరోజు వచ్చేసి మనకి 10 వ్యాన్లు అయితే లోడింగ్. ఒక్కొక్క వ్యాన్ వచ్చేసి డబుల్ ట్రిపుల్ అయితే తిరగాలి. ఈరోజు వచ్చేసి దాదాపుగా మనం 20 టన్నుల సరుకు అయితే మనమైతే అన్లోడ్ పాయింట్కి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి మనకైతే 8 అవుతుంది, ఉదయం 8 అవుతుంది. మనం వచ్చే టైంకి అయితే ఇలా వాటర్ అయితే లాగుతున్నారు. ఈ వలన అయితే కంప్లీట్గా వారకు తీసుకొచ్చేసరికి 1.5 అవర్ పడుతుంది. మనకి ఈరోజు వర్కర్స్ వచ్చేసి దాదాపుగా 70 మంది వర్కర్స్. పూర్వకాలం అయితే ఈ వల అయితే కనుక వర్కర్సే గట్టి మీద నుంచి వీటిని అయితే లాగేవారు. ఇప్పుడైతే కనుక ట్రాక్టర్ ద్వారా సాయంతో అయితే కనుక ఈ వలన అయితే ఫాస్ట్గా వాటర్ అయితే వరకు తీసుకొస్తున్నారు. మనకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే దీని మీదకి చిన్న తాటర్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకైతే ఇలా తాటర్లు లాగే టైంలో అయితే గట్టు వారన అయితే కొంచెం స్పేస్ ఉండటం వల్ల అక్కడ సరుకు తప్పుకుంటుందని ఇలా కర్రలతో అయితే సరుకునైతే బెదరేస్తారు. ఇట్లా బెదరేసిన చేపనైతే ఇలా వల్ల తీసుకువెళ్ళిన తర్వాత ఇలా అయితే తాటర కట్టి అయితే లాగుతారు. మనకైతే ఈరోజు అయితే వాటర్ అయితే వరకు వచ్చేసిన తర్వాత మనం రిలాక్సేషన్ కోసం అయితే నా ఫ్రెండ్ వ్యాన్ అయితే ఎక్కాను. ఇతను వచ్చేసి 2.0 మ్యాక్స్ ట్రక్ అయితే తీశాడు. ఇది వచ్చేసి ఫుల్ ఏసీ బండి, మనకి టీవీ కూడా అవైలబుల్గా ఉంది. దీని ఫ్యూచర్స్ అవన్నీ చూద్దామని నా ఫ్రెండ్ బండి అయితే ఎక్కాం. మీరు చూసుకున్నది అయితే బ్యాటరీ కట్ ఆఫ్. ఇది వెల్డింగ్ వర్క్లో అవి చేసుకునే టైంలో అయితే మనమైతే దీన్ని కట్ చేస్తే బ్యాటరీ వైర్ అయితే ఆగిద్ది. మీరు చూస్తున్న ఈ బులోరా పికప్ ట్రక్ అయితే కనుక మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13 లక్షలు పడుతుంది. అమ్మ లాక్కోండి, మీరు లాక్కోండి రా మోయేష్.
ఫ్రెండ్స్, ఫైనల్గా మన బండిలో అయితే 950 కేజీలు ఉన్న సరుకు అయితే వేశారు. మనం లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనం 17 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి 34 కిలోమీటర్లు వస్తుంది. మనం అన్లోడ్ పాయింట్ వచ్చేసి మాదాపురం అనే గ్రామం. వెళ్ళే మార్గం మధ్యలో అయితే మనకి ఇలాగ ప్రతికూలంక అనే గ్రామం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే ఫస్ట్ ట్రిప్ అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం అన్లోడ్ అయిన తర్వాత సెకండ్ ట్రిప్ అయితే రావాలి. వచ్చే మార్గం మధ్యలో నా ఫ్రెండ్ బండి అయితే ఇలాగ హౌసింగ్ నుంచి టైర్ అయితే బయటకు వచ్చేసింది. ఫ్రెండ్స్, మనకు వచ్చే కిరాయిలో అయితే 50% డబ్బులు అయితే ఇలాగ వాంటింగ్ ఖర్చులు, రిపేర్ ఖర్చులకి అయితే ఎక్కువగా అమౌంట్ అయితే మేము ఖర్చు పెడతాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మా సైడ్ అయితే రోడ్లు అయితే ఫుల్ డ్యామేజ్గా ఉంటాయి. లోడ్ మీద మా ఫ్రెండ్ బండి అయితే ఇలాగ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో అయితే ఇలాగ ఇన్సిడెంట్ జరిగింది. ఈసారికి అయితే వేరే వ్యాన్లోకి అయితే తరలించారు. ఫ్రెండ్స్, మనం అన్లోడ్ పాయింట్ వద్దకు వచ్చిన తర్వాత అయితే మనకి ఇలాగ పీపీ అనే లిక్విడ్ అయితే వేస్తారు. ఇది చూస్తాకైతే పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఎందుకంటే ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఇస్తుంది.
ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే సెకండ్ ట్రిప్కి లోడింగ్కి అయితే వెళ్తున్నాం. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి సింగిల్ వచ్చేసి మనకి 17 కిలోమీటర్లు పడుతుంది. ఫ్రెండ్స్ మన ఎదురు చూసుకున్నది అయితే లోడెడ్ ట్రక్, అది వచ్చేసి వేరే ఊరు నుంచి వేరే చెరువుకి అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్తుంది. మనమైతే ఇప్పుడు ఎంటీ బండి వెహికల్ మనం సెకండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే మార్గం మధ్యలో ప్రతి 5 కిలోమీటర్లకి అయితే మనం ఆక్సిజన్ సప్లై అయితే చెక్ చేసుకోవాలి. మేము ప్రతి ఒక్కరు అయితే కనుక 2 ఆక్సిజన్ సిలిండర్స్ అయితే మేమైతే ఏర్పాటు చేసుకుంటాం. వెళ్ళే మార్గం మధ్యలో ఇలా రోడ్డు పక్కకి అయితే పెట్టేసి మేమైతే ఆక్సిజన్ సప్లై అయితే ఇలా చెక్ చేసుకోవాలి. మనకు ఆక్సిజన్ సిలిండర్ బండకు వచ్చేసి మనకి 150 పాయింట్లు అయితే ఉండాలి. ఇలాగ మనం మార్గం మధ్యలో ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ సప్లై అయితే తక్కువగా ఉంటే కనుక మన రెండో బండకైతే మార్చుకుంటాం. ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.